ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఆసీనః దూరం వ్రజతి శయానః యాతి సర్వతః. ఇది సర్వతః పాణిపాదం తత్ సర్వతోచ్య శిరోమకం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అని ప్రకారంగా మనకి 13వ అధ్యాయంలో వచ్చే మంత్రాలు కానీ శ్లోకాలు కానీ తత్ ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తద్వత్ అంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాక్యతః అనేది కూడా మనకు ఈశావాస్యంలో వచ్చేటువంటి యొక్క మంత్రం బట్టి ఇదే పోకడగా ఉంటాయి. ఆసీనః దూరం రజతి. ఆసీనః అంటే ఆగి ఉన్నది లేదా కూర్చుని ఉన్నది. ఆసీత్ అంటే ఆగి ఉండుట. ఆగి ఉన్నది దూరం వ్రజతి దూరముగా పోతూ ఉన్నది. దూరం వ్రజగతో అంటే పోవటం అన్నమాట. దూరముగా వ్రజతి పోతూ ఉన్నది అన్నాడు. దూరముగా పోతా ఉన్నది. శయానః శయనం అంటే పడుకోవటం. పడుకుని ఉండి సర్వతః అంతటా యాతి పోవుచున్నది. ఇది ఆగి ఉండి ఇలా కూర్చుని ఉండి పోతా ఉన్నది అన్నాడు. దూరం వ్రజతి శయానః పడుకుని ఉండి సర్వతః అంతటా అది పోతూ ఉన్నది. కహ తం మదామదం తం అట్టి ఆత్మ మదామదం విషాద దుఃఖ విషాద సంతోషాత్మికమై ఉన్నది. మద ఆమదం అంటే సంతోష విషాదాత్మికమై ఉన్నటువంటి యొక్క దేవం అట్టి దేవుణ్ణి కహ ఎవడు మత్తు అన్యః నాకంటే మరొకడెవడు జ్ఞాతుం అర్హతి తెలుసుకోవటానికి యోగ్యుడై ఉన్నాడు. మత్తు నాకంటే అన్యముగా ఎవరయ్యా తెలుసుకునేది దీన్ని అని ఇట్లా యముడు ఇక్కడ మంత్రంలో చెబుతూ ఉన్నాడు. మత్తు అన్యః నాకంటే కహ ఎవడు జ్ఞాతుం తెలుసుకున్నటకు అర్హతి కలిగి ఉన్నాడు. నాకే సమగ్రంగా తెలిసే కానీ అది అంత సమగ్రంగా లోకంలో తెలుసుకున్నటువంటి వాడు కహ ఎవడున్నాడు అని మంత్రంలో చెప్పుకొస్తూ ఉన్నాడు. చాలా మంత్రాలు కూడా మనకేంటంటే ఒక అగమ్య గోచరముగా ఉంటాయి. వాటిని ఒక ఆచార్యుడు ఒక గురుమూర్తి చెప్పితేనే మనకు ఆ మంత్రాలు అనేటువంటివి మనసుకు వస్తాయి తప్ప మనంగా చూసాము అంటే అవి మనసుకి పొరుగు అంత త్వరగా అవగాహనకు రావు. ఆసీనః దూరం వ్రజతి అది ఆగి ఉండి దూరముగా పోతా ఉన్నది. మైకేనా? ఆసీనః దూరం వ్రజతి అన్నప్పుడు ఆగి ఉండటం ఏంటి, ఇది పోవటం ఏంటి? బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువుగా చెబుతూ ఉన్నారు కదా. మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు అది ఆగి ఉండటం ఏంటి, మళ్ళా పోవటం ఏంటి అనే ఆలోచన వస్తుంది. శయానః యాతి సర్వతః శయానః పడుకుని ఉండి సర్వతః అన్ని వైపులా యాతి పోవుచున్నది. ఇది కూడా సందేహాస్పదమే. అది పడుకోవటం ఏంటయ్యా, అది ఆగి ఉండటం ఏంటి, కూర్చుని ఉండటం ఏమిటి? ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఆ పదాలు పరబ్రహ్మమునందు అలాంటి పదాలు వర్తింపబడతాయా? అది సామాన్య మానవులో జీవులో అలాంటి వాటి యందు వర్తింపబడేటువంటి యొక్క పదాలను తీసుకుపోయి బ్రహ్మములో చొప్పిస్తే ఎట్లా సమన్వయమయ్యే అవకాశం ఉన్నది? ఆసీనః ఆగి ఉన్నాడు, ఒక మానవుడు ఆగి ఉన్నాడు అని చెప్పానంటే వాడు దూరముగా వ్రజతి పోతూ ఉన్నాడు. ఆగి ఉన్నాడు మళ్ళీ దూరంగా వాడు పోతూ ఉన్నాడని ఓ వ్యక్తి యందు ఓ దేహమునందు చెప్పే అవకాశం ఉంటుంది. శయానః పడుకుని ఉన్నటువంటి వాడు సర్వతః అంతటా యాతి పోవుచున్నాడు. వాడు పడుకుని ఉన్నవాడు పోవటం ఏంటి అనేది కూడా సందేహాస్పదమే. ఉన్నవాడు పోడు కదా. కానీ ఇక్కడ పడుకుని ఉన్నది అనగా ఇది పరబ్రహ్మానికి శుద్ధ బ్రహ్మానికి వర్తించే పదాలు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. అంటే నిర్వికారమై నిరాకారమై స్వప్రకాశమై సర్వవ్యాపకమై నామరూపరహితమై ఇంద్రియ అగోచరమై
ఉన్నటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మమునకు అది కదిలికలు లేవు. అజహ నిత్య సర్వగత స్థాణు. నిన్న మనం చెప్పుకున్నాం, పైన మంత్రాలు చెప్పాడు. అజహ పుట్టుకలేనిది, అజహ నిత్య నిత్యమైంది, సర్వగత అంతటా వ్యాపకమై ఉన్నది, స్థాణు కదలకుండగా ఉండేది అన్న పదాలు పైన వాడాడు. పైన వాడి మళ్ళా కిందకు రాగానే ఆసీన దూరం రజతి శయాన యాతి సర్వత మద మదం విషాద సంతోషాత్మికముగా అది ఉన్నది అన్న పదాలు అక్కడ వాడుతూ ఉన్నాడు. ఇది ఒక అధ్యారోపవాదము అని చెప్పి అంటారు. అనగా ఆ బ్రహ్మము అనబడేటువంటి యొక్క వస్తువులో కదిలికలు లేవు. అది ఎక్కడికి పోయేది కాదు, వచ్చేది కాదు, అధిష్టానం అని చెప్పి అన్నారు. అధిష్టానమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మములో రాకపోకల్లాంటివి అనేటువంటివి ఏవి కూడా ఉండవు. అందువల్ల ఇక్కడ స్వరూపత వస్తువు యొక్క విషయం చెప్పటం లేదు. ఆ స్వరూపత ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునందు ఏ శరీరములైతే అధ్యస్థములుగా భాషిస్తున్నాయో, ఏ శరీరములైతే బ్రహ్మము యొక్క ఆశ్రయం కలిగి ఉన్నాయో, ఆ శరీరములు అనబడేటువంటివన్నీ కూడా జడములు. అవి స్వయంగా పోయే శక్తి వాడికి లేదు. స్వయముగా పోయే శక్తి వాడికి లేదు. అవి పోతున్నాయి అని చెప్పనంటే ఆ చైతన్యము అనేటువంటిది ఆ యొక్క ఉపాధి యందు ఉండి ఉపాధిని చైతన్యవంతముగా చేసి అది పోతా ఉందని చెప్పి అర్థం ఇక్కడ. అంతే తప్ప స్వరూపమునందు చెప్పే అవకాశం లేదు. ఇది ఆరోపితం చేసి ఈ శరీర యొక్క ఎందుకు కొట్టి కూర్చో, దండం పెట్టుకోపో, అలవాటైంది మనకి. కొట్టంది దేవుడు పలకడం చెప్పేసి. సరే, అందుచేత ఇక్కడ ఈ విశ్వములో ఉన్నటువంటి దేహాలు అయితే ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్ల దేహాలు అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి, వ్యవహరిస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, ఇంటూ ఉన్నాయి. ఈ వ్యవహారం అని జరుగుతుందని చెప్పనంటే ఆ జరుగుతున్నది ఎవరి వల్ల? బ్రహ్మం. ఆ బ్రహ్మమే అది కదలకుండగా ఉన్నది అయి, నిశ్చలముగా ఉన్నటువంటిది అయి, అధిష్టానముగా ఉన్నటువంటిది అయి, అది దేహము అనేటువంటి రూపముగా అది కదిలిపోతూ ఉన్నది అని చెప్పి అర్థం. ఆసీన దూరం వ్రజతి. ఆసీన అది ఉన్నది, ఆగి ఉన్నది, అయినా దూరం వ్రజతి దూరముగా పోతున్నది. అది ఆగి ఉన్నది. ఆసీత్ అంటే ఆగి ఉండటం, లేక ఆసీత్ అంటే కూర్చుని ఉండటం. కూర్చుని ఉండటం అనే పదం కంటే ఆసీత్ అసభు వ్యత్యాసమా ధాతో వసతి అని. ఆసీత్ అంటే ఆగి ఉండుట. అందువల్ల బ్రహ్మమునందు కదిలిక లేకుండా ఉన్నది. కదిలిక లేనటువంటి యొక్క బ్రహ్మము దూరం వ్రజతి దూరముగా పోతుందని చెప్పనంటే అది కదిలిక లేకుండా నిశ్చలంగా ఆగి ఉన్నది, లేక కూర్చుని ఉన్నదో లే ఆగి ఉన్నదో. ఆ ఉన్నటువంటి యొక్క వస్తుస్వరూపము ఈ దేహము యొక్క ధారణ కారణంగా దేహమును ధరించి ఉన్నది కాబట్టి దూరం వ్రజతి, దూరముగా పోయేదిగా ఉన్నది. స్థూల దేహ సంబంధం ఇది. రెండవది శయాన యాతి సర్వత. శయాన పడుకుని ఉన్నది, సూక్ష్మదేహ సంబంధం ఇది. శయాన పడుకుని ఉన్నది అయి సర్వత యాతి. సర్వత అన్ని వైపులా పోతా ఉందన్నమాట. సర్వ అంటే అన్ని, సర్వత అంటే అన్ని వైపులా పోతూ ఉన్నది. ఇక్కడ స్థూల దేహం అనేటువంటిది దూరం రజతి, దూరంగా పోతుంది. దూరంగా అంటే అంత దూరం కొంత దూరం దేహం పోతుంది కదా. సర్వత అన్ని వైపులా పోవాలంటే సూక్ష్మదేహం. అది సూక్ష్మదేహానికి మాత్రమే అన్ని వైపులా పయనించేటువంటి ఒక సామర్థ్యం కలిగి ఉంటుంది అన్నమాట. అది భూలోకమే కాదు, స్వర్గలోకము, నరకలోకము, పాతాళలోకం, ఏ లోకాలు ఉన్నా అన్ని లోకాలకు కూడా పోగలిగే విధానం సూక్ష్మదేహానికి మాత్రమే ఉంటుంది అన్నమాట. ఏవి ఈ స్థూల దేహంలో ఉన్నంతకాలం ఈ స్థూలదేహ సంబంధంతో వ్యవహరిస్తూ ఉంటాం. ఈ వ్యవహారము కూడా మనం ఏంటంటే ఆ సూక్ష్మదేహ తలంపులతో అన్ని తలస్తూ ఉంటాం, అన్ని వైపులా పోతూ ఉంటాం. మీరు ధ్యానంలో కూర్చోండి, ఆ దాంట్లో ఎలాంటి యొక్క ఆలోచనలు వస్తాయో ఆలోచన అనుగుణ్యముగా అన్ని మార్గాలలో పోతూ ఉంటాం, అన్ని మార్గాలలో సంచారం చేస్తూ ఉంటాం. అది సూక్ష్మదేహం యొక్క సంచారము. ఒకవేళ స్వప్నావస్థలో ఉన్నాం అనుకో, స్వప్నావస్థలో ఉన్నటువంటి యొక్క నీవే ఎన్ని మార్గాల్లో పోతావు? ఒక మార్గమా స్వప్నావస్థలో ఉన్నప్పుడు సూక్ష్మదేహం పోయేది.
తానిష్టం ఏ ఏ యొక్క గమనాలు చేయాలో అన్ని వైపులా గమనం చేసేదిగా ఉంటుంది సూక్ష్మదేహము. ఇక్కడ మనం ఒక మాటగా చెప్పుకోవాల్సి వస్తే జాగ్రత్త అవస్థ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూలదేహము, స్వప్నావస్థ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము. ఈ స్థూలదేహం అనేదేమో దూరం రజతి, దూరంగా పోతుంది అంతవరకే. సర్వత అన్ని వైపులా పోవాలంటే సూక్ష్మదేహానికి మాత్రమే సాధ్యమవుతుంది. స్వప్నావస్థలో ఉన్న సూక్ష్మదేహం ఏ ఏ లోకాలకు పోతుందో, ఎక్కడెక్కడ సంచారం చేస్తుందో, ఏ వైపుకు పోతుందో చెప్పే అవకాశం లేదు. అన్ని వైపులా పోగలిగేటువంటి విధానం సూక్ష్మదేహంలో ఉంటుంది. కేవలం దూరముగా మాత్రం పోయే విధానమే స్థూల దేహమునందు ఉంటుంది. అందుచేత సూక్ష్మదేహ సంబంధంగా వచ్చినప్పుడు సర్వత అన్న అక్కడ ఆ పదం వాడుతూ ఉన్నాడు. సర్వత అని చెప్పనంటే ఈ దేహములో ఉన్నంత వరకు ఈ దేహ సంబంధ విధానాలలో సంచారం చేస్తుంది. ఈ దేహం వదిలిందా అంటే మరుక్షణంలోనే అది ఏ వైపుకు పోతుంది, ఎక్కడికి పోతుందో చెప్పే అవకాశాలు లేవు. దేహం సాధించిన ప్రాణి జీవుడు ఏ లోకానికి పోయాడు అని చెప్పటానికి ఏ శాస్త్రం కూడా ముందుకు రాల, ఎవరో చెప్పే విధానం కాదు. దేహంలో ఉన్నంతవరకే తన ఉనికి తెలుస్తుందే కానీ దేహం వదిలిపోయిన తర్వాత ఆ జీవుడు ఏ వైపుకు పోయాడు, ఎక్కడికి పోయాడు, ఏ లోకాలకు పోయాడు, మళ్ళీ ఏ దేహాల్లోకి పోయాడు అనే విషయాలు చెప్పాలంటే నీకు ప్రకృతి కూడా ఆ విషయం ఏమీ అందించదు. ఎందుకంటే ఆ యొక్క దేహం వదిలిపోయినటువంటి యొక్క జీవుడు వాడు ఈ దేహంలో ఉన్నప్పుడు ఏ కర్మలు చేశాడో ఆ కర్మానుగుణ్యంగా పోతాడు. కాబట్టి వాడు ఏ కర్మలు చేశాడనేది ఎట్లా చెబుతావు నువ్వు? వలన వాడు జీవించితే ఆ జీవించిన వ్యక్తి తన జీవన కాలములో ఏ ఏ కర్మలు చేశాడు, వాడు పుణ్యములు చేశాడా, పాపాలు చేశాడా, జ్ఞానం సంపాదించుకున్నాడా, వాడు ఏం చేశాడని చెప్పని మనం చెప్పే అవకాశం ఉంటుంది, శాస్త్రం చెప్పే అవకాశం ఉంటుంది. వాడి జీవితం వాడికి స్వేచ్ఛ ఇచ్చింది, జీవితం ప్రకృతి ప్రసాదించింది, దానికి తగిన వనరులు కూడా ప్రకృతి ప్రసాదించింది. దేహంతో పాటు దేహ అవయవ సముదాయం అంతా నిర్మాణం చేసి అవయవాలలో ఇదేది లోపం లేకుండా అన్ని అవయవాలు ఈ దేహములు ఏవైతే ఉండాలో అన్ని అవయవాలు నిర్మాణం చేసి మరి ఆ యొక్క దేహములో సూక్ష్మదేహ ఇంద్రియాత్మకమైనటువంటి ఇవన్నీ వనరులు సమకూర్చి వాడికి ఆ యొక్క దేహాన్ని వాడికి అప్పచెప్పేసేసింది, నీ ఇష్టమురా అని చెప్పన్నది. కాబట్టి వాడి దేహముతో ఏమైనా చేసుకోవచ్చు. వాడు ఆ స్వేచ్ఛ ఆ ప్రకృతి వాడికి ఇచ్చిందన్నమాట. పాపకార్యాలు చేస్తావా, సరే నీ ఇష్టం. పుణ్యకార్యాలు చేస్తావా, నీ ఇష్టం. జ్ఞాన మార్గంలో పోతావా, నీ ఇష్టం. యథా ఇచ్చేసి తదా కురు. అయితే శాస్త్రం ఇచ్చింది, నాయనా పాపకార్యాల్లోకి పోయావా, ఇదిగో ఫలితములు. పుణ్యకార్యాలు చేశావా, ఇదిగో ఫలితములు. జ్ఞాన మార్గంలో పయనించావా, ఇదిగో ఫలితములు. నీ ఇష్టం. అది కూడా శాస్త్రం కూడా దాంతోపాటు మానవ జీవితంతో పాటు మానవ జీవితం యొక్క విధానములో వానికి సర్వ విధాల జీవించుకునేటువంటి యొక్క సదవకాశం కూడా ఇచ్చింది. ఇట్లాగే నువ్వు జీవించాలి అన్నటువంటి నియంత్రణ మానవ దేహంలో పెట్టల. ఆ నియంత్రణ ఇతర దేహాల్లో ప్రకృతి పెట్టింది. ఇప్పుడు పశువు ఉన్నది, నువ్వు పశుత్వంగానే జీవించాలి. మృగ ఉన్నది, నువ్వు మృగత్వంగానే జీవించాలి. పక్షి ఉన్నది, పక్షత్వంగానే జీవించాలి. దాని యొక్క స్వభావము దానికి ఉన్న ఆహారము, దాని యొక్క స్వభావము దానికి ఉన్న ఆహారము. నియంత్రణ ఇంకో ఆహారం ముట్టుకోదు ఏ ప్రాణి కూడా. నియంత్రణ, ఆ నియంత్రణ చక్కగా ఈ పాటించుకునే విధానం ప్రకృతి యొక్క దాంట్లో నిబద్ధత కలిగే ఉన్నాయి. కానీ మానవ దేహానికి వచ్చినప్పుడు మాత్రమే వానికి ఒక స్వేచ్ఛా విధానం దేహములో ఉందన్నమాట. ఆ స్వేచ్ఛా విధానం ఇవ్వటంతో పాటు శాస్త్రం కూడా పక్కన పెట్టింది. ఇదిగో శాస్త్రం చూసుకో, నీ యొక్క స్వేచ్ఛా విధానాన్ని గురించిన విధానంలో ప్రవర్తించు అని చెప్పన్నది. ఎట్లా ప్రవర్తించావా ఈ శిక్షలు పడతాయి, ఎట్లా ప్రవర్తించావా ఈ శిక్షలు పడతాయి అనేటువంటి విషయాన్ని శాస్త్రం కూడా చెప్పింది. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని వాడుకోవాలి, మనకున్న వివేకాన్ని వాడుకోవాలి, మనకిచ్చిన తెలివిని వాడుకోవాలి. ఇవన్నీ ప్రకృతి ద్వారా ఇవ్వబడేటువంటివి. బుద్ధి కానీ, తెలివి కానీ, జ్ఞానం కానీ, పరిశీలన శక్తి కానీ, వివేక శక్తి కానీ, ఇవన్నీ కూడా నువ్వు తెచ్చుకోవాలా, నువ్వు కొనుక్కోవాలా, నువ్వు తయారు చేసుకోవాలా. ఇవన్నీ కూడా ప్రకృతి నీకు లోపల నిర్మాణం చేసి ఇచ్చేసేసింది.
ఆ దేహములో స్వతంత్రత, నువ్వు జీవించే విధానం కూడా స్వతంత్రత అనేటువంటిది కూడా నీకు కలగజేసింది. అయితే ఆ దేహం జీవించడానికి గల విధానాన్ని మాత్రం ఆమె నియంత్రణ చేసింది. శరీరం జీవించాలని చెప్పనంటే ఆ శరీరంలో పనిచేసే అవయవాలని అన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. లంగ్స్ పనిచేయాలి, హార్ట్ పనిచేయాలి, కిడ్నీస్ పనిచేయాలి, లివర్లో పనిచేయాలి, ప్యాంక్రియాస్ పనిచేయాలి. ఇవన్నీ కూడా పనిచేసేటువంటి యొక్క ప్రకృతి నియంత్రణ ఆ మొత్తం పెట్టేసేసింది. ఆ శరీరం నీకు అప్పచెప్పేసేసింది. నువ్వు దాంట్లో ప్రవేశించినటువంటి వాడవై నీకు అనిపిస్తుంది ఈ దేహం నేనే అనిపిస్తుంది వాడికి, ఈ దేహము నాదే అనిపిస్తుంది వాడికి. కనుక అంతటి సామరస్య భావం, అంతటి ఒక అన్యోన్యతాభావం మానవునికి ఒకటి ఇచ్చేసింది. కానీ నీ ఆజ్ఞతో పనిచేస్తున్నాయ్యా అని చెప్పినంటే మళ్ళీ ప్రకృతి ఆజ్ఞే దేహంలో పనిచేస్తుంది. ఏమి శరీర అవయవాలు పనిచేయటం అని చెప్పినంటే నీ ఆజ్ఞ కాదు. దేహానికి బాల్యం పోయి యవనం రావాలంటే నీ ఆజ్ఞ కాదు. యవనం పోయి వృద్ధాప్యం రావాలంటే నీ ఆజ్ఞ కాదు. కనుక అవన్నీ కూడా నీ చేతుల్లో లేవు. అవి నువ్వు వాటిని శాసించే అవకాశం నీకు లేదు. ఓ ఎండ్రుక తెల్లబడమాక అని శాసించావనుకో అది నీ మాట ఏమీ వినదు. ఓ పన్నుగారు ఊడమాక అని చెప్పని శాసించావనుకో అది ఊడకుండా ఏమి ఉండదు. కాబట్టి ఏ సమయం వచ్చినప్పుడు ఏవేవి ఎట్లా మార్పులు చెందాలో అనే విధానమంతా కూడా ప్రకృతి యొక్క ఆజ్ఞలోనే ఉన్నది. అయితే ప్రకృతి యొక్క ఆజ్ఞతో పనిచేసేదిగా, ప్రకృతి యొక్క శాసనం అనుగుణ్యముగా దేహం నడుచుకునేదిగా ఉన్నా కానీ నీకెట్లా అనిపిస్తుంది? ఈ దేహం నాదే అనిపిస్తుంది, ఈ దేహం నేనే అనిపిస్తుంది. అనిపించే అంతటి తాదాత్మ్యత నీకు ఏర్పడిందన్నమాట. వాస్తవం గుర్తించినట్లయితే ఆ దేహంలో ఏ అవయవం నీ మాట విని పనిచేయటం లేదు ఏమి. కాబట్టి అది ప్రకృతి యొక్క ఆజ్ఞని పాటించి అది పోయేదిగా ఉంటుంది. అది దానికి ఉన్నటువంటి విధానంలో ఆ దేహం గురించి చెప్పినట్లయితే మనకేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక అధ్యయనం చేసినటువంటి వాడికి మాత్రమే ఈ దేహం నశ్వరము, ఈ దేహం ప్రకృతి వస్తువు, ఈ దేహం పరమాత్మ ఇవ్వబడింది, మన ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ దేహం శాశ్వతం కాదు, ఈ దేహంలో ఉన్న ఆత్మయే శాశ్వతం, ఆ ఆత్మయే నేను. ఇన్ని మాటలు మాట్లాడటం అంటే వాడు విని ఉండాలి. ముందు తత్వశాస్త్ర విషయాన్ని విని ఉంటే ఈ మాటలు వస్తాయే కానీ భగవద్గీత తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా ఉన్నవాడేమంటాడు అంటే వాడికి ఆ దేహ సంబంధ భావమే ఉంటుందన్నమాట. ఇంకొక భావం లేదు ఎక్కడేక. ఆత్మ, పరమాత్మ, మోక్షము, స్వర్గము, నరకం ఇవన్నీ కూడా వాడి దృష్టిలోకి రావు. వాడు వాటిలను తీసుకోడు. కేవలం దేహం యొక్క సంబంధ భావమే ఉంటుంది. నేను దేహము, నేను రెడ్డిని, నాయుడిని, కమ్మ, లేకపోతే వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ అనేటువంటి యొక్క వర్ణ సంబంధ భావాలతో దేహం యొక్క ఆకృతిని తన యందు పూర్తిగా ఆపాదించుకుని ఆ దేహము నేననేటువంటి యొక్క భావనే పూర్తిగా వాళ్ళ ప్రగాఢంగా ఉంటుంది. అందువల్ల ఆ దేహం అనేటువంటి యొక్క వస్తువు అనేటువంటిది ప్రకృతి నియంత్రణగా వచ్చినటువంటి యొక్క వస్తువు. అన్ని ప్రకృతి నియంత్రణ వస్తువులే విశ్వంలో ఉన్నవన్నీ కూడా. అయితే మానవ శరీరంలో మాత్రమే కొంత స్వేచ్ఛా విధానం ఉందన్నమాట, స్వతంత్రత ఉన్నది. స్వతంత్రించి వ్యవహరించుకునేటువంటి యొక్క స్వేచ్ఛా విధానము ప్రకృతి మానవ దేహం గల ప్రాణికి మాత్రమే అవకాశాన్ని కలగజేసింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ స్వతంత్రత మార్పు చెందే అవకాశం స్వతంత్రత ఇచ్చిందో దాన్ని మనం వినియోగించుకోవచ్చు. వినియోగించుకుని మన యొక్క ఉన్నతిని సాధించుకోవచ్చు, జన్మరాహిత్యాన్ని కూడా చేసుకోవచ్చు. ఆ స్వతంత్రతను మనము దుర్వినియోగం చేసాము అని చెప్పనంటే ఇక మనుష్యత్వం కాకుండా ఇక పైశాచికత్వము, రాక్షసత్వము, మృగత్వము ఉంటాయి కదా. అవన్నిటినీ ఆపాదింపజేసుకునేవాడు సొసైటీలో మృగప్రాయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందరిని బాధించటం, వేధించటం, హింసించటం, చంపటం ఇలాంటివన్నీ కూడా దుండగ వ్యవహారం. అట్లా మరి మృగప్రాయంగా లేకుంటే రాక్షసప్రాయంగా, పైశాచిక ప్రాయంగా ఒక స్వేచ్ఛ విధానం అనేది ఉంది కదా అక్కడ. ఆ స్వేచ్ఛను వాడు ఈ రూపకంగా వాడుకున్నట్లయితే వాడు ఏమవుతాడు తర్వాత మళ్ళీ అని చెప్పనంటే పతనం అయిపోతాడు. ఇతర పశుపక్షి దేహాల్లోకి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, ఏ దేహాల నుంచి అయితే వచ్చాడో తిరిగి మరలా ఆ దేహాల్లోకి పోతాడు. ఏ దేహాల నుంచి వచ్చాడో తిరిగి మళ్ళీ ఆ దేహాల్లోకి పోతాడు.
ఇక ఆ దేహాల్లోకి పోయిన తర్వాత అక్కడ స్వతంత్రించి వ్యవహరించే అవకాశం లేదు. అక్కడ మాట్లాడమాకన్నాయా, అక్కడ స్వతంత్రించి వ్యవహరించే అవకాశాలు లేవు. ఒక పశువు దేహం ధరించావు అంటే, గార్ధప దేహం ధరించావు అంటే, పక్షి దేహం ధరించావంటే అక్కడి యొక్క స్వతంత్రించి వ్యవహరించే అవకాశం లేదు. ప్రకృతి నియంత్రణయే పాటించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అరుదుగా వచ్చే అవకాశం ఈ జీవుడికి, ఈ అవకాశం మానవ జన్మ యొక్క అవకాశం అరుదుగా వచ్చే అవకాశం అన్నమాట. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతే అని శంకరాచార్యుల వారు అంటారు. అనేక జన్మల పుణ్య విశేషముగా ఈ మానవ దేహం రావటం అని చెప్పని చెప్తారు. అందువల్ల దాని యొక్క ఇలువలు గమనించి, దాని ఉన్నతాన్ని గమనించి, దాని ఔన్నత్యమును గమనించి, దాని గొప్పతనాన్ని తెలుసుకొని, మహాత్ముల యొక్క ఆశ్రయంలో విషయాన్ని బాగా అవగాహన చేసుకుని మంచిగా సాత్వికముగా మరి పుణ్యయుక్తముగా జ్ఞానయుక్తముగా సాత్విక స్వభావంతో జీవించినట్లయితే అది నీకు నీ జీవితానికి పెట్టుబడి, అది నీ ఉన్నత మార్గానికి చక్కటి సోతావా. దానివల్ల మానవ దేహం వచ్చినందుకు మనం సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళము అవుతాం. అది అందుచేత ఇక్కడ మరి ఒకటేమో స్థూల దేహం, ఒకటేమో సూక్ష్మదేహం, ఈ రెండింటినీ ఇక్కడ అధ్యస్థం చేసి, బ్రహ్మమునందు అధ్యస్థం చేసి ఆరోపితం చేసి ఈ మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆసీన దూరం రజతి శయాన యాతి సర్వత. అన్ని వైపులా పోగలిగే విధానం సూక్ష్మదేహానికి మాత్రమే ఉంటుంది తప్ప స్థూల దేహానికి లేదు. స్థూల దేహం అని చెప్పినప్పుడు దూరముగా పోగలుగుతుందే కానీ అన్ని లోకాలకు పోతుందా? అన్ని లోకాలుగా పోగలిగేటువంటి విధానం స్థూల దేహానికి లేదు. వాడు వచ్చాడు, అయ్యా వశిష్ఠ మహర్షి, నేను సశరీరముతో దేహముతో కూడా మరి స్వర్గలోకానికి పోయేటువంటి ఉద్దేశం ఉన్నది. నువ్వు ఏం చేస్తావో, ఏ యజ్ఞం చేస్తావో, ఏ యాగం చేస్తావో చేయండి. నన్ను సశరీరముగా ఈ దేహముతో ఉన్న విధానంగానే ఈ పనానే స్వర్గలోకానికి పోవాలని చెప్పిన వాడు కోరుకుంటే వశిష్ఠ మహర్షి చెప్పాడు, అయ్యా ఇది విడ్డూరముగా ఉన్నటువంటి కోరిక, సశరీరముతో పోయే అవకాశాలు లేవు. నువ్వు పుణ్యకార్యాలు ఆచరించు, యజ్ఞయాగాదులు ఆచరించు, పుణ్యాన్ని చక్కగా సంపాదించుకున్నట్లయితే ఆ పుణ్యదేహముతో నువ్వు పోయే అవకాశం నీకు ఏర్పడుతుంది. సూక్ష్మదేహంతో పోవాలే కానీ స్థూల దేహంతో కూడా పోతానంటే కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి ఈ యొక్క సంకల్పం విరమించుకో అని చెప్పని వశిష్ఠ మహర్షి చెప్పాడు. వాడు వినల. నువ్వు మా యొక్క వంశాచార్యుడు, మా వంశంలో నువ్వు పౌరోహితుడు, మా పురము యొక్క హితమును కోరేటువంటి వాడవు నువ్వు, కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాలి అని చెప్పని ఆజ్ఞాపించాడు. గురువును కూడా ఆజ్ఞాపించే స్థాయికి వచ్చేసాడు. నువ్వు చేయాలి, నన్ను పంపాలి అని గట్టిగా మాట్లాడటంతో దాంతో వశిష్ఠ మహర్షి కోపం వచ్చి, నువ్వు ఏ యొక్క శరీరం పార్థివ సంబంధమై నశ్వరమై యొక్క మరి హీనమై ఉన్నటువంటి ఆ దేహముతో పోయే ఉద్దేశంగా నీకు ఉన్నది కాబట్టి నువ్వు హీనుడుగా చండాలుడుగా అయిపోరా అని చెప్పని ఆయన కాస్త శపించాడు. ఏమంటే అతను వికృతమై ఉన్నటువంటి యొక్క ఆకారం వచ్చేసేసింది. ఆయన శాప కారణంగా వికృతమై ఉన్నటువంటి యొక్క ఆకారం ఆయనకి వచ్చేయటంతో అక్కడి నుంచి ఏం చేశాడు అని చెప్పని వశిష్ఠ మహర్షి కాదనటంతో మరి ఇక ఆ విశ్వామిత్రుని వద్దకు పోయాడు. విశ్వామిత్ర మహర్షి నమస్కారం, పాహిమాన్ పాహిమాం అని చెప్పని ఆయన వద్దకు పోవటంతో ఆయన అభయం ఇచ్చాడు. నాయన రా కూర్చో, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తా అని చెప్పని అన్నాడు. ఈ విధముగా సశరీరముతో స్వర్గానికి పోయేటువంటి ఆలోచన కలిగి మరి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు. ఆయన తిరస్కరించాడు. తిరస్కరించిందే కాకుండా నన్ను ఈ విధముగా శపించాడు. ఇంత వికృత ఆకారముగా నాకు వచ్చేసేసింది. అందుచేత నీ వద్దకు వచ్చాను, నిన్ను ఆశ్రయించాను, నా కోరిక తీర్చండి, సశరీరముతో స్వర్గానికి పోయే విధానంగా నాకున్నటువంటి యొక్క కోరిక, నా ఆలోచన, దాన్ని మీరు నిర్వర్తింపజేయవలసిందని కోరితే అప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు, తన ప్రత్యర్థి వశిష్ఠుడు, తన ప్రత్యర్థి వశిష్ఠుడు, ఇద్దరికి వైరం కదా, ఇద్దరికి వైరం వచ్చే యుద్ధాలు తపస్సుల్లోకి వచ్చారు. తన ప్రత్యర్థి ఏ కార్యం చేయలేకపోయాడో అది మనం చేశామనుకో గొప్ప విషయం కదా.
అందుచేత ఆ ఉన్న తపస్సంతా మొత్తం దారబోసి, నాయనా నా యొక్క తపో శక్తితో నిన్ను పంపిస్తూ ఉన్నాను, స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఆనందంగా శాంతిగా ఆ దేవగణాలలో నువ్వు కూడా చేరిపోయి హాయిగా ఉండమని చెప్పేసి అని ఆ విధంగా తపస్సు మొత్తం దారబోసాడు. మొత్తం లోకాల పొమ్మని చెప్పేసి అని ఆ విధంగా పంపిస్తే మరి ఈ యొక్క త్రిశంకుడు ఆ దేవలోకాలకు పోతూ ఉంటే ఆ దేవలోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏమిటి గబ్బు, ఏమిటి వాసన, ఏమిటి దుర్గంధం అనే విధానంగా వాళ్ళు ముక్కులు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు, నానాసలు పడుతూ ఉన్నారు. చూడండి మరి ఈ మానవ దేహం ఎంత వికారమైందో, ఎంత రోతదో, ఎంత గబ్బుదో మనం గమనించవచ్చు. మనం దాంట్లో మునిగి ఉన్నాం కాబట్టి మనం తెలియటంలా దాని విధానము ఒక్కసారి లోనగా పోయి చూసామంటే అర్థమవుతుంది. మనకు కూడా 4 పూట్ల స్నానం చేయకపోతే అర్థమవుతుంది దీని విధానము. అలాంటి దానికి పౌడర్లు పోసి సబ్బులు రుద్ది ఎన్నో రకాలుగా చేస్తూ ఉండటం వల్ల అది కొంచెం సుగంధ భరితముగా కనబడతా ఉన్నది. అలాంటి యొక్క ఆ శరీరం మరి పోగానే దేవతలందరూ కూడా ఒక్కసారిగా మరి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంత విధానం ఏమిటి, అరిష్టాలు ఏమిటి మనకి స్వర్గలోకంలో అని చెప్పేసి అని. చూడండి, మీ ఇల్లు ఎంత పవిత్రంగా పెట్టుకుంటారు, శుద్ధంగా పెట్టుకుంటారు, చక్కగా దాన్ని కడుక్కుంటారు, తుడుచుకుంటారు, అందంగా చేసుకుంటారు. ఆ పల్లె ప్రాంతంలో జీవించే ఒక వ్యక్తి, ఆ చేపలు పట్టేటువంటి యొక్క వ్యక్తి, ఆ పల్లెకారు ఒక ఆడపడుసు మీ ఇంట్లో నేరుగా వస్తుంది. ఆ బుట్ట పట్టుకుని మీ ఇంట్లోకి వచ్చేస్తే నేరుగా మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? సుగంధభరితంగా ఉంటుందా? మరి దానికి తెలీదా సుగంధం ఏమిటో? దానికి తెలీదు. దాంట్లో మునిగిపోయి ఉంది కదా, దాంట్లో మునిగిపోయి ఉంది కాబట్టి దానికి తెలియదు. ఒక పూట ఇట్లా పట్టణానికి వచ్చింది, ఆ చేపలేవో మొత్తం అమ్మేసుకున్నది, రాత్రి అయ్యింది. తన యొక్క పల్లెకి పోవడానికి రాత్రి కావటం వల్ల ఆడమ్మాయి కాబట్టి భయపడిపోయి రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే పోదామని చెప్పేసి అని అనుకుని ఒక చోట అరుగుంటే అరుగు మీద మరి పడుకున్నది. ఒక పెద్ద ఆసామి ఇల్లు ఉంది, అరుగుంటే ఆడ పడుకుంటే మరి రాత్రిపూట ఏదో దుర్గంధం బొక్కులు పగిలిపోతూ ఉన్నాయి. ఆ దుర్గంధానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి నిద్ర పట్టడం లేదు. రాత్రి 10 అయ్యింది, 11 అయ్యింది, 12 అయ్యింది. ఎంత ముక్కులు మూసుకున్నా కూడా ఏం చేయాలి? ఎంతసేపు ముక్కులు మూసుకుంటుంది? అంటే దుర్గంధం అన్నమాట. ఏమిటా దుర్గంధం అని చెప్పానంటే, పెద్ద ఆసాంగారి ఇల్లు కాబట్టి, పెద్ద సేటుగారి ఇల్లు కాబట్టి వాళ్ళ యొక్క తోటలో వాళ్ళు పూల మొక్కలు పెట్టుకున్నారు. మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు, బంతి పూలు, ఇవన్నీ కూడా నైట్ క్వీన్ అంటారు. నైట్ క్వీన్, రాత్రిపూట రాణి అన్నమాట. అది ఇంకా అత్యద్భుతమైనటువంటి సుగంధ భరితంగా ఆ సువాసన వస్తుందన్నమాట. అలాంటివన్నీ తోటలో ఉన్నాయి కాబట్టి అవన్నీ వాటర్లో ఉన్నటువంటి యొక్క గంధమంతా కూడా గాలిలో వదిలిపెట్టేస్తూ ఉన్నాయి. ఆ సుగంధమంతా వాయుదేవుడు మోసుకొస్తూ ఉన్నాడు. అదొక్కటే బయట పడుకుంది కాబట్టి దాని మీద ఆ సుగంధాన్ని పడేస్తూ ఉన్నాడు. మనం తలుపులు మూసుకున్నాం కాబట్టి మనకు వచ్చే అవకాశాలు లేవు. అదేమైంది? తోట పక్కన పడుకుంది కాబట్టి ఆ సుగంధం అంతా వచ్చి పడుతూ ఉంటే దాన్ని పాలిటది దుర్గంధమై కూర్చున్నది. ఏ పూట దుర్గంధం పీల్చలది. తన పల్లె ప్రాంతంలో ఆ యొక్క ఉప్పు చేపల మధ్యలో పడుకుంటే ఎంత హాయిగా ఉండేది, ఎంత కమ్మగా ఉండేది. ఆ గాలి పీలుస్తూ ఉంటే సుషుప్త అవస్థకి వెళ్ళిపోవటమే. స్వప్నావస్థ కూడా ఉండదేక, నేరుగా వన్ వే, నాన్ స్టాప్ అన్నమాట. జాగ్రత్త అవస్థ టు సుషుప్తి అవస్థ అన్నమాట. ఆడకెళ్ళిపోతుంది అట్లాగా. ఆ విధంగా వాటిల్లో మునిగి, వాటిల్లో తేలి, ఆ గబ్బంతా పీలిసి, ఆ గబ్బే తిని, ఆ గబ్బులో పొల్లాడి ఉంది కాబట్టి దానికి పూట ఏమైపోయిందంటే అది గబ్బు అనిపించాల, దానికి ఆ సుగంధ భరితం. ఇది ఇప్పుడు గబ్బు అయిపోయిందన్నమాట. ఏం చేయాలి అర్థం కావటం వల్ల ఎంత ముక్కులు మూసుకుని లాభం ఏముంది? ఎంతసేపు ముక్కులు మూసుకుంటుంది? నిద్రపోవద్దు, చూస్తుందో లేకపోతే అది ఆలోచించింది. ఏం చేద్దామని చెప్పి ఆలోచించి చివరికి తన బుట్ట తడిమితే ఆ బుట్టలో ఒక గుడ్డ ఉంటుందిగా, ఉప్పు చేపల గుడ్డ. ఆ గుడ్డ తీసి కాస్త తడుపుకుని ముఖంపై కప్పుకుందామని
ఇట్లా కప్పుకుందో లేదో వెళ్ళిపోయింది సుశుద్ధావస్థ కాబట్టి సుగంధభరితములు అన్నమాట. కాబట్టి ఎవడి వాసన వాడికి రుచి, ఎవడి వాసన వాడికి కమ్మగా ఉంటుందన్నమాట. అది వేరే వాళ్ళు పీల్చాలంటే పీల్చే అవకాశాలు ఉండవు అని చెప్పని ఈనాడు ఇంతకాలంగా లేనటువంటి యొక్క విధానం దేవలోకంలో ఈ పూట వచ్చేసేసింది. ఆ దేహము రావటంతో అందరూ కూడా ఎట్లా ఏం చేద్దాం అని విచారించి వాడిని కాస్త రానివ్వకుండా వాడిని నెట్టిపారేశారు. ఆ పని రామాకర మా లోకానికి, మా లోకం గబ్బైపోతుంది ఈ దెబ్బకి, మిమ్మల్ని దీన్ని కడుక్కోవాలి, వాషింగ్ పౌడర్ వేసుకున్నాం, ఇంకేం వేసుకున్నాం, కడుక్కోవాలి, అత్తరు పూసుకోవాలి, నువ్వు మా లోకం రావద్దు నాయనా, ఇప్పటికే మా లోకం అంతా గబ్బైపోయింది అని చెప్పిన వాడిని కిందకి అప్పని నెట్టేసేసారు. నెట్టేయడంతో కింద పడిపోతా ఉన్నాడు. అయ్యా విశ్వామిత్ర మహర్షి, నన్ను వీళ్ళు తిరస్కరించారు, నన్ను రానివ్వలేదు, స్వర్గలోకంలో ప్రవేశింపజేయనివ్వలేదు అని కేకలు వేయటంతో అప్పుడు విశ్వామిత్రుల వారు, ఆగునైనా నీకు స్వర్గం వాళ్ళు ఇవ్వకపోయారు, నేను నీకు నిర్మాణం చేసిన స్వర్గాన్ని, వాళ్ళ స్వర్గం నీకెందుకురా, నీకే స్వర్గం ఇస్తా అని చెప్పేసి అని అప్పుడు విశ్వామిత్రుల వారు తన తపస్సంతా మొత్తం దారపోసి వేరే ఒక లోకం నిర్మాణం చేశాడు. మీకు ఈ మాటలు యోగ వాసిష్టంలో వస్తాయి. ఇద్దరు బ్రాహ్మణ బాలకులు హైందవులు అని చెప్పి అంటారు. ఇద్దరూ కూడా వేరే బ్రహ్మాండములు కావాలి అన్న తలంపుతో తపస్సులో కూర్చున్నారు. తపస్సులో కూర్చుంటే వాళ్ళ తలంపు ఏమైపోయింది, ఆ తపస్సులో బాగా పండిపోవడం కారణంగా వాళ్ళ శరీరములు శిథిలమైపోయి రాలిపోతే వాళ్ళ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యొక్క ఆ తలంపులే 2 బ్రహ్మాండాలుగా ఏర్పడ్డాయన్నమాట. ఆ 2 బ్రహ్మాండాలుగా ఏర్పడితే ఆ బ్రహ్మాండాలలో 2 బ్రహ్మలు దాంట్లో నిర్మాణం చేసేవాళ్ళుగా ఉంటారు. అట్లా చేసేవాళ్ళుగా ఉంటే ఈ విశ్వ నిర్మాణం చేసిన బ్రహ్మ విశ్వకారుగా వస్తాడు. ఎవరయ్యా మీరు బ్రహ్మలుగా ఉన్నారే, మీరెవరు అని చెప్పి అడుగుతాడు. మనకు యోగ వాసిష్టం ఇలాంటి కథలు చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా మనస్సు యొక్క తలంపు కారణంగా నిర్మాణం చేయవచ్చాయా అని చెప్పనే విధానంగా ఒకటి వస్తుంది వశిష్ఠ గీతలో. అట్లాగా మరి ఇక్కడ విశ్వామిత్రుల వారు కూడా తన తపస్సు ద్వారా నిర్మాణం చేశాడు, వేరే స్వర్గ నిర్మాణం చేశాడు. ఆ స్వర్గంలో అట్లా అందరూ కూడా ఉంటారు, దేవతలు ఉంటారు, అందరూ ఉంటారు. దాంట్లో ఈడే నాయకుడిగా దేవరాజుగా ఉంటాడని చెప్పేసి అని దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. త్రిశంక స్వర్గము అని చెప్పని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఏమండి అసలు ఆ స్వర్గమే లేదని చెప్పుకుంటూ ఉంటే ఇంకా త్రిశంక స్వర్గం ఒకటి ఉందా అని చెప్పని చెబుతారేంటి ఇంకా మీరు అనేది కూడా ఉంటుంది. చాలామందిలో డౌట్లు ఉన్నాయి. స్వర్గం ఉందా, నరకం ఉందా, ఈ త్రిశంక స్వర్గం కూడా అనేది ఉన్నదా, డౌట్లు చాలామందికి ఉంటాయి. మీరేం డౌట్ పడమాకండి. రేపు మనం పోతాం కదా, ఇక్కడ ఉంటాం శాశ్వతంగా భూమి మీద. ఏదో కూడా పోవాల్సిందే. బాల్యం పోయింది, యవనం పోయింది, వృద్ధాప్యం, 3 నెలల ముచ్చట, రేపు మాపో పోతాం. ఆ పోయేటప్పుడు ఉందో చూసుకుందాం మనమే. ఒకవేళ ఉందనుకో ఆడ 2 రోజులు మధ్యలో చేసుకుందాం, ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవచ్చు మనం అక్కడి నుంచి. అది కాబట్టి ఉన్నాయా లేవా అనేటువంటి యొక్క విషయం మనం శాస్త్రం ద్వారా తెలుస్తాయి. అవి నిగ్గు తెలుసుకోవాలని చెప్పారంటే దేహం వదిలిన తర్వాత చూసుకోవాల్సిందే. దేహం ఉండగా చూసే అవకాశాలు లేవు. దేహాన్ని వదిలిన తర్వాతనే చూడాల్సినటువంటివిగా ఉన్నాయి. చాలామందిలో డౌటు, ఎక్కడ స్వర్గం, ఇంకా ఈ భూలోకమే స్వర్గమో, ఈ భూలోకంలోనే నరకమో, ఇక్కడ పొందే సుఖాలే స్వర్గము, ఇక్కడ పొందే దుఃఖాలే నరకం అనేది కూడా లోకంలో మనం వింటూ ఉంటాం. పదాలు వేరే చోట లేవు అని చెప్పి అంటూ ఉంటాం. కాబట్టి శాస్త్రం చెబుతా ఉన్నది, అయ్యా స్వర్గం ఉన్నది అని చెప్పని మనకు వేదం పూర్వభాగం చెబుతూ ఉన్నది. ఈ వేదం పూర్వభాగమంతా కూడా ఈ విధానమే. వేదం 4 వేదాలు ఉన్నాయి కదా, రుక్కు, యజస్సు, సామ, అధర్వణ, ఈ 4 మంత్రాలు వేద మంత్రాలు చెప్పేది స్వర్గలోకం యొక్క అస్తిత్వ విధానమే. స్వర్గం లేదు అని చెప్పి అన్నాం అనుకో, ఈ 4 వేదాలు పోతాయి. 4 వేదాలు పోతాయి అన్నమాట. బ్రహ్మము లేదు అని చెప్పి అన్నాం అనుకో, 108 ఉపనిషత్తులు పోతాయి. బ్రహ్మం ఉందన్న వాడికి 108 ఉపనిషత్తులు ఉంటాయి. అట్లనే స్వర్గం ఉందన్న వాడికి ఈ 4 వేదాలు ఉంటాయి.
స్వర్గం లేదు, బ్రహ్మం లేదు అన్నాం అనుకో, వాడికి వేదం ఇక లేదు. వేదం లేదు, ఉపనిషత్తులు లేవు, భగవద్గీత లేదు, బ్రహ్మసూత్రాలు లేవు, ఇంకే గ్రంథాలు లేవు. వాడు తినటం, తిరగటం, లేకపోవటం, పడుకోవటం, సత్యాక వందలు చూసుకోవటం, అంతే వాడి సంగతే. ఒకవేళ బాగా పాపం చేసి ఉన్నాడా, నరకం ఉందా, అక్కడికి పోయి బాగా సత్కారాలు పొందుతాడు. అదే అస్తిత్వ భావం కలిగి, విశ్వాసం కలిగి, పాపభీతి కలిగి పుణ్యకార్యాలు చేశాడా, చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటే అక్కడ వాడు దివ్య భోగాలు అనుభవిస్తాడు. కాబట్టి శరీరం ఉండగా అనుభవానికి వచ్చేటువంటివి కావు, శరీరం పోయిన తర్వాతనే అనుభవానికి వచ్చేవిగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఏ అవస్థలో ఉన్నవానికి దాని యొక్క సంబంధ విషయమే అనుభూతికి వస్తుందే కానీ మరొక అవస్థ యొక్క సంబంధ విషయం అనుభూతికి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రకృతి యొక్క నియంత్రణ. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీవు నిద్రపోతూ ఉన్నావు, స్వప్నలోకం వస్తుందిగా. నిద్రపోతున్నావు అనుకో, ఏమొస్తుంది? స్వప్నం వస్తుంది. నువ్వు స్వప్నలోకంలో ఉన్నావు కదా, నువ్వు స్వప్నలోకంలో ఉన్నప్పుడు ఏమి విన్నారా? నువ్వు రామా కూర్చో. ఏం చెప్పండి. అది ఒక లోకం, స్వప్నలోకం ఒకటి ఉన్నది, ఉందా లేదా? ఉన్నది. నువ్వు స్వప్నలోకములో ఉన్నప్పుడు ఒక మహాత్ముడు నీ వద్దకు వచ్చాడు, యోగీశ్వరుడు అన్నమాట. అని యోగ మార్గంగా ఉండగా స్వప్నలోకంలో ఉన్నటువంటి నీ వద్దకి ఆ యోగి వచ్చాడు. ఆ యోగి వచ్చి ఎగుతున్నాడు, జాగ్రత్త లోకం అన్నది, జాగ్రత్త లోకంలో శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు ఉంటాయి, అక్కడ ఎన్నో పదార్థాలు ఉంటాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి, మేడలు ఉంటాయి, మిద్దెలు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, దేశాలు ఉన్నాయి అని ప్రకారంగా నీకు స్వప్నావస్థలో బోధిస్తే నువ్వు ఉన్నాయంటావా లేవంటావా? ఇప్పుడు చెప్పండి. నువ్వు స్వప్నలోకంలో ఉన్నావు, స్వప్నలోకములో ఉన్నటువంటి నీ వద్దకు సాధువు వచ్చాడు. ఆ సాధువు వచ్చి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, అనగా ఇండియా, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఐరోపియా లాంటి దేశాలు ఉన్నాయ్యా, అదొక భూలోకం ఒకటి ఉన్నది, అక్కడ ఎన్ని ఉంటాయి, అనేక జిల్లాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్పని చెబితే నువ్వు ఉన్నాయంటావా లేవంటావా? అంటారా లేవంటారా? స్వప్నంలో విషయం చెప్పట్లామే, ఈ స్వప్నానుభవం అక్కడ ఉందగా. స్వప్నంలో అయితే స్వప్నంలో ఏమి ఉండదు, అవి ఉన్నాయి. స్వప్నం కాదయ్యా, జాగ్రత్త అనే ఒక లోకం ఉన్నది. ఆ జాగ్రత్త అనే లోకములో పంచభూతాలు ఉంటాయి, దేశాలు ఉంటాయి, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఐరోపియా, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. భారతదేశం ఉంది, భారతదేశంలో అనేక జిల్లాల యొక్క ప్రాంతాలు ఉన్నాయి. కర్ణాటక ఉన్నది, తమిళనాడు ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, తమిళనాడు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, తెలంగాణ ఈ మధ్య ఏర్పడి ఉన్నది. ఇవన్నీ చెప్తే స్వప్నలోకంలో ఉన్నటువంటి వాడు జాగ్రత్త లోకం యొక్క విషయం చెప్పి, జాగ్రత్త లోకం ఒకటి ఉన్నది, దాంట్లో ఇవి ఉంటాయని చెప్పనంటే వాడు ఉన్నాయంట లేవంటాడా? ఏమంటాడు వాడు? ఏమంటాడు? నీవు జాగ్రత్త అవస్థలో నుంచే వెళ్ళేవాడికి, జాగ్రత్త అవస్థ నుంచే వెళ్ళేవాడికి. ఆడకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, నువ్వు ఇంతకుముందే ఏ జాగ్రత్త యొక్క లోకంలో ఉండి అన్నీ చూసావో, ఉన్నాయన్నావో, ఇండియా, రష్యా అని ఉన్నాయన్నావు, ఎన్ని నువ్వు అన్నవాడివి. ఆడ ఉన్నప్పుడు ఇక్కడ వాడు ఒక యోగీశ్వరుడు యోగ మార్గంగా ఉండగా ఆడకు వచ్చి నీకు ఇక్కడివి చెప్పినట్లయితే అక్కడ ఉన్న నీవు ఇవి ఉన్నాయంటావు లేవంటావు? చెప్పు. లేవంటావు. ఏడుందా ఇండియా? ఏడు ఇండియా అంటావు, ఏడు అమెరికా అంటావు, ఏడు రష్యా అంటావు, ఎక్కడ ఇండియా? ఏడున్న దేశాలు, ఏడున్న పోలీస్ స్టేషన్లు, ఎక్కడున్న లోకం? నాకు చూపించు. ఉంటే నాకు చూపించు అని చెప్పిన అంటాడు వాడు. చూపిస్తావా స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థని? ఆయన చెప్పిన ఆ జాగ్రత్త అవస్థ యొక్క ఏ విషయం చెప్పాడో ఆ విషయం అది ఉందని నిరూపణ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా వాడికి? ఏమైనా చెప్పలేకపోతే స్వప్నావస్థలో ఉన్నవానికి
ఈ లోకం యొక్క విషయాన్ని జాగ్రత్త అవస్థలో ఉన్నవానికి ఉందనే విషయం నిరూపణ చేసే అవకాశం ఉన్నదా? అక్కడ లేదు. వాడు ఆ లోకం విడిచిపెట్టి ఈ లోకానికి రాగలిగితే ఈడకొచ్చాక ఇవి ఉన్నాయి అంటాడు వాడు. ఈ లోకం వదిలిపెట్టి ఆ లోకంలోకి పోయిన తర్వాత ఈ లోకం ఉందరా అంటే అక్కడ వాడు నమ్మడు, లేదని చెప్పని అంటాడు. వాడిని ఈ లోకంలోకి పట్టుకొస్తే అప్పుడు ఇవి ఉన్నాయ్యా అంటాడు వాడు. అట్లాగే ఈ లోకంలో ఉన్నవాడికి ఆ లోకం ఉందా అని చెప్పనంటే ఏమంటాడు? నన్ను లేదంటలా, ఏడుందా స్వర్గం, ఏడుందా నరకం అని చెప్పి అంటాంలా. కాబట్టి ఆ చెప్పే వ్యక్తికి అనుభవం ఉండాలి. బహుశా మనకేంటంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నవి మాత్రమే ఉన్నాయి అంటాం. ఒకవేళ మనం ఆ లోకానికి పోయామనుకో, రేపు ఆ లోకంలోకి పోయిన తర్వాత భూలోకం ఉన్నది, భూలోకంలో ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అటు సినిమాలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, సాఫ్ట్వేర్లు ఉంటాయి, ఏమి బ్రహ్మాండంగా ఉంటాయి చెప్పి అక్కడ చెప్పడానికి పోయి వీడు యాడ ఇండియా, యాడ దేశం అవి ఎక్కడ ఉన్నాయి, ఇదే కరెక్ట్ అంటాడు వాడు. అక్కడ ఉన్నవాడు ప్రకృతి యొక్క నియంత్రణ. ఎక్కడ ఉన్నవాడికి అక్కడ జ్ఞానమే కలుగుతుందే కానీ ఇక్కడ ఉన్నవాడికి అక్కడ జ్ఞానం కలగదు, అక్కడ ఉన్నవాడికి ఇక్కడ జ్ఞానము కలగదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడ జ్ఞానం పొందాల్సిందే. అది ప్రకృతి యొక్క నియంత్రణ. అన్నింటి యొక్క సంబంధ జ్ఞానం అది నీకు ఇవ్వదు. ఆడకొస్తే అక్కడ యొక్క అస్తిత్వం గురించి మాట్లాడతావు, ఏడకొస్తే ఇక్కడ అస్తిత్వం గురించి మాట్లాడతావు. అది పొర, తెర. ఆ తెరకు అటు వెళ్ళావా అది కనబడుతుంది, ఆ తెరకు ఇటు వచ్చావా ఇవి కనబడతా ఉంటాయి. ఇదొక విధానం, ప్రకృతి విధానం. ఏవి పూర్వజన్మలో ఏ దేహం ధరించి వచ్చావో చెప్పగలుగుతావా? అయిపోయింది, మరుగైపోయిందన్నమాట. అదొక తెర. ఇటు వచ్చేసావు, ఆ తెర నుంచి ఇటు వచ్చేసావు. కాబట్టి ఈ దేహములో ఉన్నవి చూసుకోవాలే కానీ ఆ దేహములో ఉన్నటువంటి యొక్క విషయాలు నీకు అవగాహనకు వచ్చే అవకాశము ఉండదు. ఏమి అందుచేత ఈ యొక్క మానవుడు అనబడేటువంటి వాడు స్థూల దేహంతో సంబంధం పడుతూ ఉన్నాడు, సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉన్నాడు అని చెప్పిన అర్థం. ఇక్కడ స్థూల దేహము, సూక్ష్మదేహము ఈ రెండింటి యొక్క సంబంధ విషయాలు ఎక్కడ అన్వయ రూపకంగా చెప్పుకొస్తూ ఆసీన దూరం వ్రజతి అన్నాడు. కాబట్టి మనం స్థూల దేహ సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి దూర ప్రాంతాలకు పోవచ్చు. దూరం వ్రజతి, దూరంగా పోవచ్చు. కావాలంటే దూరంగా పోవచ్చు. దూరం అంటే ఎంత దూరం పోతాం? ఈ భూమండలం వరకు. ఈ భూమండలం చుట్టూ తిరగవచ్చు, రౌండ్ వేసుకోవచ్చు మనం. ఈ భూమండలం చుట్టూ ఎన్నో దేశాలు, 190 దేశాలు ఉన్నాయని చెప్పని అంటూ ఉన్నారు. చూసిందేం లేదు, నేను చూసిందేం లేదు. ఒకవేళ మీరు చూస్తే మీరు చూసి ఉండొచ్చు ఏమన్నా. ఒకవేళ మీరు పోయొచ్చినా అమెరికా పోయి ఉండొచ్చు, లేదా దుబాయ్ పోయి ఉండొచ్చు. ఇంకేం పోయి ఉంటారు మీరు? ఇంగ్లాండ్, ఐరోపియా, స్విట్జర్లాండ్, జపాన్ పోయి ఉండొచ్చు, సింగపూర్ పోయి ఉండొచ్చు. ఇంకా అన్ని దేశాలు మొత్తం 190 దేశాలు ఉన్నాయి మొత్తం. ఇంకా ఇవన్నీ మన శాస్త్రకారులు ఏదో చెబుతూ ఉన్నారు. అయ్యా ఈ భూగడ్డ మీద 190 దేశాలు ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు మనం వాళ్ళ మాటలపై విశ్వాసాన్ని ఉంచి అట్లా ఉన్నాయి అంటండి అని చెప్పి అంటామే తప్ప ఉన్నాయి అనే అధికారం నీకు లేదు. నువ్వు చూడలేదు, నువ్వేమి లేవు అంటానికి నీకు అధికారం లేదు, ఉన్నాయి అంటానికి నీకు అధికారం లేదు. అధికారం ఉందా? లేదు. వైజ్ఞానికులు చెప్పారు, అంటే పరిశోధకులు చెప్పారు ఈ భూమి చుట్టూ దేశాలు ఉన్నాయి అని చెప్పని. ఒకవేళ నీకు సందేహం కలిగితే కూడా నెట్ ఓపెన్ చేసుకో, గూగుల్ వాడు నీకు ఎర్త్ ఇచ్చాడు. దాంట్లో ఆ ఎర్త్ నీకు చూసుకున్నట్లయితే దాని మీద మొత్తం కనబడుతుంది, దేశాలు కనబడతాయి. ఆ దేశం ఎట్లా ఉందో, దాంట్లో ఏ గ్రామాలు ఉన్నాయో, ఎక్కడ వీధులు ఉన్నాయో, ఎక్కడ లేకులు ఉన్నాయో, ఎక్కడ కాలువలు ఉన్నాయో కనబడతాయి నీకు. ఇక్కడ పేరు పడితే ఈ స్విట్జర్లాండ్ అది వచ్చేస్తుంది నీ ముందుకి. ఆడ గ్రామాలు, రోడ్లు, గిడ్లు కనబడతా ఉంటాయి నీకు. అది కూడా నీకు కేవలం చిత్రపటం లాగానే. ఎట్లా నీకు పురాణాలలో స్వర్గం ఎట్లా ఉంటుంది, నరకం ఎట్లా ఉంటుంది అని పురాణాలు ఇచ్చినట్లుగా నీకు కూడా ఆ గూగుల్ పురాణంలో కూడా నీకు దేశాల గురించి ఇచ్చి ఉంటాడు, చూసుకోవచ్చు అన్నమాట. ప్రత్యక్షంగా చూసే ఉద్దేశం ఉన్నట్లయితే డబ్బు పెట్టాలి, ఈసా ఉండాలి, పైసా ఉండాలి. ఈసా ఉండాలి, పైసా ఉండాలి. ఈ రెండు ఉంటే అప్పుడు నీకు అన్ని దేశాలకు పోయి ఉన్నాయో లేవో అని చెప్పని చూసుకోవచ్చు. సందేహం కలిగిందిగా, వాళ్ళు చెప్పారు 190 దేశాలని చెప్పని. బయలుదేరు, ఒక్కోది బయలుదేరు, అన్నీ చూసుకురా. ప్రయత్నం కావాలి, డబ్బు కావాలి. ఆ ప్రయత్నం ద్వారా పోతావు.
అయితే మరి నరకలోకం ఉన్నది, స్వర్గలోకం ఉన్నది, గంధర్వలోకం ఉన్నది, ఇంద్రలోకం ఉంది, చంద్రలోకం ఉన్నది, తర్వాత అనేక పితృలోకం ఉన్నది అని చెప్పి అంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ 190 దేశాలు ఇవన్నీ ఎన్ని లోకాలు, ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ చూడాలని చెప్పినట్లయితే నీ పుణ్యం అనే ధనం బాగా ఉండాలి. ఆ ధనం పట్టుకుని ఈ దేహం వదిలి పోగలిగితే అప్పుడు నువ్వు ఆయన్ని కూడా తిరిగి వచ్చే అవకాశము నీకుంటుంది. అసలు విశ్వం ఎట్లా ఉంది, విశ్వంలో ఏమున్నాయో నీకేం తెలుస్తుంది చెప్పు. అసలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎన్ని కూడా నీ యొక్క అల్పజ్ఞత్వానికి నువ్వు కించిజ్ఞుడవు, అల్పజ్ఞుడవు, పరీక్షణుడవు, అవిద్య బుద్ధుడవు, రాగద్వేషముల గలవాడు, ఇంద్రియములకు లోబడి ఉన్నావు, మనసుకు లోబడి ఉన్నావు. పరీక్షణ భావంతో జీవించేటువంటి యొక్క వీడికి, ఈ పార్థివ దేహంలో ఉన్నటువంటి వాడికి, ఈ పార్థివ దేహము ద్వారా కొన్ని గ్రామాలో, కొన్ని పట్టణాలో, కొన్ని జిల్లాలో, కొన్ని దేశాలో తిరిగి రావచ్చేమో కానీ ఈ దేహముతో వేరే లోకాలకు పోయే అవకాశం మాత్రం లేదు. వేరే లోకాలకు పోయే అవకాశం లేదు. అందువల్ల ఈ దూరం వ్రజతి, ఈ దూరంగా పోయేదిగా ఉన్నది ఈ దేహం మాత్రమే. సర్వతః వ్రజతి అని సూక్ష్మదేహ విషయంలో సర్వతః వ్రజతి, అన్ని లోకాల్లో కూడా పోగలిగేటువంటి యొక్క సామర్థ్యం దేంట్లో ఉందని చెప్పనంటే అది సూక్ష్మదేహంలో మాత్రమే వస్తుందన్నాడు. ఆసీనః దూరం వ్రజతి, ఆసీనః అది ఉన్నది, బ్రహ్మం అనేది ఉన్నది. ఆ ఉన్న బ్రహ్మం దూరం వ్రజతి, దూరముగా పోతా ఉన్నది అని చెప్పనంటే ఆ శరీరము యొక్క తాదాత్మ్యమును పొందింది కాబట్టి ఆ శరీరముతో ఆ చైతన్యమే అట్లా కదిలి 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 పోతున్నది. దేహం పోతుందా? చనిపోయాడు అని చెప్పంటారు కదా. ఆ చనిపోయిన ఆ శరీరము లేచిపోతుందా? సుశాంతంగా పోతుందా నడుచుకుంటూ? నేను ముందు పోతారా, వెనకాల మీరు రాంటారా కట్లు పట్టుకుని? ఆ దేహానికి పోయే శక్తి లేదు, ఆ దేహం పోలేదు. ఆ దేహంలో శ్వాస ఉండాలి, శ్వాస యొక్క ఆశ్రయంలో చైతన్యం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ దేహం కదులుతుంది, పోగలుగుతుంది. ఆ పోగలిగేటువంటి క్రియ బ్రహ్మమునందు ఆరోపితం చేశాడు. పోతుంది దేహం కాదురా, ఆ పోతుంది ఆ బ్రహ్మమే. మన మహాత్ములను కదిలే దేవుళ్ళు అని చెప్పని అంటాం. తత్వవేత్తలు కంచిస్వామి గారు, పరమాచార్యుల వారు కదిలే దేవుడు అని చెప్పని అన్నారు. రమణ భగవానుడు కదిలే దేవుడు అన్నారు. బ్రహ్మస్వరూపుడైన ఆ బ్రహ్మం ఎట్లా ఉందంటే కదిలే బ్రహ్మముగా ఉన్నదన్నమాట. ఆ నిర్వికారమై, నిరాకారమై, సప్రకాశమై, చేతనాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము రెండు తలకాయి, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక పొట్ట అంటించుకుని కదులుతున్న బ్రహ్మము అన్నమాట. ఆ బ్రహ్మం ఆ దేహరూపకంగా కదిలి 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 పోతుందన్నమాట. కాబట్టి బ్రహ్మం కదులుతుందని చెప్పనంటే ఆ దేహాన్ని బట్టి నువ్వు చూసుకోవాలన్నమాట. బ్రహ్మం కదిలే విధానం. ఆ బ్రహ్మం కదలదు, ఆసీత్ ఉన్నది, అది ఆగే ఉన్నది, కదలకుండానే ఉన్నది. అయినా దూరం వ్రజతి, దూరంగా పోతుందని చెప్పనంటే ఆ శరీరం యొక్క తాదాత్మ్యముతో పోయే విధానము ఆ స్థూల దేహానికి ఉన్నది. అట్లాగా శయానః యాతి సర్వతః, ఇక్కడ సర్వతః అని పదం వాడాడు. సర్వతః అంటే అన్ని వైపులా, అన్ని వైపులకు పోగలిగేటువంటి విధానం సూక్ష్మదేహంలో మాత్రమే ఉంటుంది. ఆ సూక్ష్మదేహము స్వప్నావస్థ తన వ్యవహారములో అన్ని వైపులకు పోతుంది, స్వేచ్ఛానుగుణ్యముగా పోతుందన్నమాట. తనకు అడ్డే లేదు. స్థూల దేహానికి అడ్లు ఉన్నాయేమో కానీ స్వప్న వ్యవహారంలో సూక్ష్మదేహం పోవటానికి ఏ అడ్డు లేదు. అదొకటే కాదు, ఈ దేహం వదిలిన తర్వాత సూక్ష్మదేహానికి స్వేచ్ఛ విధానం వస్తుంది. స్థూల దేహం ఉన్నంత వరకు బంధింపబడింది. దీంట్లో ప్రారబ్ధ కర్మానుగుణ్యముగా ఈ శరీరంలో సూక్ష్మదేహం బంధింపబడింది అన్నమాట. ఆ బంధింపబడ్డటువంటి యొక్క సూక్ష్మదేహం ఈ స్థూలదేహ వ్యవహారంగానే మాత్రమే పోవాల్సి ఉంటుంది. ఈ స్థూలదేహం ఎడగబోతే అక్కడ వరకే ఆ సూక్ష్మదేహం పోవాల్సి ఉంటుంది. ఏ సూక్ష్మదేహానికైతే స్థూలదేహం లేదో ఆ సూక్ష్మదేహం అప్పుడు నియంత్రణ ఉన్నదా, నిబద్ధత ఉన్నదా, శాసనం ఉన్నదా? ఇష్టం వెళ్ళిపోతుంది. ఏ లోకాలకు పోవాలన్నా ఆ పుణ్య విశేషాన్ని బట్టి, ఆ పాప విశేషాన్ని బట్టి, ఆ కర్మ విశేషాన్ని బట్టి అనేక లోకాలకు పోగలిగే విధానము అది. ఋషులై ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ యొక్క యోగ మార్గము కొండగా వాళ్ళు అనేక లోకాలకు పోయి వస్తుంటారని చెప్పని చెప్తారు మనకి. ఈనాడు మనకి జ్యోతిష్ శాస్త్రం ఉన్నది. శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం అని చెప్పని మొత్తం
వేదాంగాలని చెప్పి అంటాం కదా. వేదములు రుక్కు, యజస్సు, సామ, అధర్వణ, ఈ వేదములు. ఉపాంగములు వేదాంగములు శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం అనేటువంటివి వేదాంగాలు. మరి వాటిలో జ్యోతిష్ శాస్త్రం చూడండి, ఆ గ్రహములు కానీ, వాటి రంగులు కానీ, వాటి పొడుగు కానీ, వాటి యొక్క కొలత కానీ, అవి పరిభ్రమించే విధానం కానీ, ఏ గ్రహంలో ఏ గ్రహం యొక్క చూపులు ఉంటాయో, ఏ గ్రహం యొక్క పాదాలు కలుస్తూ ఉంటాయో, ఇవన్నీ కూడా లెక్కపత్రంగా చెప్పారని చెప్పానంటే మరి ఎట్లా చెప్పలేదు వారు? అప్పుడు ఈ రాకెట్లు ఉన్నాయా? ప్రయాణం చేసే విధానం ఉన్నదా? వాళ్ళు యోగ మార్గం ఉండగా పోగలిగేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఆ జ్యోతిష్ శాస్త్రం మనకు చక్కగా అందించారు. అది యోగ విధానం, యోగ శక్తి, జ్ఞానశక్తి, యోగ శక్తి అన్నమాట. మీకు పంచాంగంలో ఉంటుంది, ఫలానా రోజున సూర్యగ్రహణము ఇన్ని గంటలకు, ఇన్ని సెకండ్లకు, ఇన్ని లిప్త కాలములకు ఆరంభమవుతుంది, ఇంత సమయానికి పూర్తవుతుంది, మళ్ళీ విడుదల ఆరంభమవుతుంది, ఇన్ని గంటలకు, ఇన్ని నిమిషాలకు, ఇన్ని సెకండ్లకు విడుదల పూర్తవుతుంది, విముక్తి అవుతుంది అని చెప్పి దాంట్లో ఉంటుంది పంచాంగంలో. మీకు సూర్యగ్రహణం ఉంటుంది కదా, ఎప్పుడో వచ్చే సూర్యగ్రహణం. ఓ పంచాంగం రాశారు ఒక అతను, 100 ఏండ్ల కాలం పంచాంగం, శతాబ్ది పంచాంగం రాశాడు. 100 ఏండ్ల కాలం గల పంచాంగం. మరి ఆ 100 ఏండ్ల కాలం ఉన్నాడు, 100వ ఏట దాంట్లో ఉంది కదా. ఆ 100వ ఏటలో సూర్య భగవానుడు ఏ సమయంలో ఆ గ్రహణం సంభవిస్తుందో అనే విషయం మీకు ఆ 100వ సంవత్సరం చెప్పబడి ఉంటుంది. నువ్వు ఒకవేళ బతికుంటే అప్పుడు దాకా చూసుకోవచ్చు. మరి ఆ 100 ఏండ్ల నాటి సూర్యగ్రహణం యొక్క విషయం రాశాడే, ఆ రాసిన వ్యక్తికి ఆ దివ్య జ్ఞానం ఉందంటారా? 100 ఏండ్ల కాలం నాడు జరగబోయేటువంటి సూర్యగ్రహణం ఈ పూట రాశాడు అని చెప్పానంటే మరి ఇది వాస్తవమా అవాస్తవం నువ్వు చూస్తావు. బతికున్నట్లయితే నీకు వాస్తవం తెలుస్తుంది. అయితే మరి అంతటి విషయం రాశాడు అని చెప్పానంటే వాడి దివ్య జ్ఞానం రాశాడా? లెక్క అంతా మహాత్ములు చెప్పేసేసారు. ఆ లెక్కను బట్టి రాయటమే కానీ దివ్య జ్ఞానం ఉండి రాయటం కాదు, దివ్య జ్ఞానం కాదు, అది లెక్క. ఋషులు నీకు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి విషయాన్ని ఇచ్చేశారు. ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఎట్లా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చెప్పటమే. ఆ చెప్పగలిగేటువంటి ఒక శక్తి మహాత్ములకు ఉందని చెప్పనంటే వాళ్ళు ఈ స్థూలదేహంతో కాదు, వాళ్ళు స్థూలదేహం లోపలికి పోయి యోగ మార్గం ఉండగా దివ్యలోకాలకు పోయి వాళ్ళు దర్శించి అవన్నీ కూడా విశ్వాన్ని కనుగొని విశ్వచక్రం దర్శించుకుని వాళ్ళ జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు ముందు పెట్టారు వాళ్ళు. అందుచేత ఆ విధముగా పోగలిగేటువంటి యొక్క విధానం సూక్ష్మదేహంలో మాత్రమే ఉంటుంది. ఆ సూక్ష్మదేహం జ్ఞానయుక్తమై ఉన్నట్లయితే అన్ని లోకాలకే పోతాడు. పుణ్యయుక్తమై ఉంటే కొన్ని లోకాలకు పోతాడు. పాపయుక్తమై ఉంటే కొన్ని లోకాలకు పోతాడు. కనుక సర్వత అన్ని విధములా వ్రజతి, అన్ని వైపులా పోగలిగేటువంటి యొక్క విధానము ఆత్మకు ఉన్నది కాబట్టి ఆత్మయందు ఉన్నటువంటి యొక్క ఏ సూక్ష్మదేహం ఉన్నదో ఆ సూక్ష్మదేహం ఉంది కాబట్టి శయానః యాతి సర్వతః. శయానః అన్న పదం వాడటం కారణంగా ఆ స్వప్నావస్థ గ్రహించాల్సి ఉంటుంది. శయానః పడుకుని ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మదేహము అనేక లోక నిర్మాణం చేసుకుని స్వప్నలోకంలో సంచారం చేస్తూ ఉంటుంది అనేటువంటిది అర్థము. కహతం మదామదం తం అట్టి ఆ యొక్క ఆ బ్రహ్మము మదామదం, ఆమదం, మద అంటే ముదము, ఆమదం అంటే దుఃఖము, అనగా సంతోష విషాదాత్మికము అని చెప్పని అంటాడు. అది సంతోష విషాదాత్మికముగా ఉన్నది ఆ బ్రహ్మము అని అర్థం. తం మదామదం, ఆ బ్రహ్మము సంతోష విషాదాత్మికముగా ఉన్నది అని చెప్పనంటే ఆ చేతనము ఈ జడములై ఉన్నటువంటి యొక్క స్థూల సూక్ష్మ దేహముల యొక్క తాదాత్మ్యమును పొందింది కాబట్టి ఆ దేహముల ద్వారా ఏమవుతుంది, అక్కడ ఆమదం సంతోష విషాదాత్మికములు తోస్తూ ఉన్నాయి. దేహములతో తాదాత్మ్యమును పొందాం కాబట్టి మనందరం ఎలాంటి వాళ్ళం, అందరూ కూడా అమృతస్య పుత్ర అంటుంది వేదం. అందరూ ఆత్మస్వరూపులే, అందరూ బ్రహ్మస్వరూపులే. ఇది శాస్త్రం చెప్పేటువంటి మాట. అయం ఆత్మ బ్రహ్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఆత్మయే బ్రహ్మము, నువ్వు బ్రహ్మము కంటే భిన్నుడవు కావు అని చెబుతూ ఉన్నది. మరి
మరి బ్రహ్మము కంటే భిన్నుడు కావు అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? ఎల్లప్పుడూ కూడా ఆనందంగానే ఉండాలి కదా. ఎల్లప్పుడూ కూడా ఆనందంగానే ఉండాలి నువ్వు. మరి ఆనందం ఉందా? మదామదం సంతోష విషాదాత్మకములు నెయ్యందు తోస్తూ ఉన్నాయి. ఎందువల్ల అని చెప్పానంటే నువ్వు స్వరూపములందు లేవు. స్వరూప విస్మృతి కలిగి ఈ భాషించేటువంటి ఒక సూక్ష్మదేహం స్థూల దేహాల మీద వచ్చి అధ్యస్తమై వాటితో సంబంధం పడి ఉన్నావు కాబట్టి వాటి సంబంధం కారణంగా నీకేమవుతుంది? అక్కడ ఈ రెండు భాషిస్తూ ఉన్నాయి. మద ఆమదం రెండు కూడా భాషిస్తూ ఉన్నాయి. అదే కనుక నువ్వు యోగాభ్యాసము ద్వారా అంతర్ముఖుడవై ఈ స్థూల దేహాన్ని వీడి సూక్ష్మదేహాన్ని వీడి ఉన్నట్లయితే ఆ స్వరూపములో ఉన్నటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. అది ఎవరైతే మనస్సుని అంతర్ముఖము చేసి ధ్యానము ద్వారా నివృత్తి మార్గంలో పయనించి ఈ స్థూల దేహముతో సూక్ష్మదేహముతో సంబంధం లేకుండా ఉండగలిగేటువంటి యొక్క స్థితిలో యోగ సమాధిలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడని చెప్పానంటే వాడికి మద ఆమదం రెండూ లేవు. ఏమన్నది? ఆనందం మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి యోగ సమాధి దాకా పోయేంత అవసరం లేదు. నువ్వు సుషుప్త అవస్థకు పోయినా చాలు. సుషుప్త అవస్థలు ఎట్లా ఉంటావు? ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు అంటూ మాండూక్యోపనిషత్తు. ఏమి? ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత. సుషుప్తిలో ఏకీభూత ఒక్కడవే ఉన్నావు. అక్కడ ఒక్కడవే ఉన్నావు. ఒక్కడవే అంటే స్థూలదేహ సంబంధము లేదు, సూక్ష్మదేహ సంబంధము లేదు. స్థూలదేహ సంబంధం ఉందా? జాగ్రత్త అవస్థ అవుతుంది. సూక్ష్మదేహ సంబంధం ఉంది, స్వప్నావస్థ అవుతుంది. కాబట్టి ఎత్ర సుప్తోన కంచన ఆ సుషుప్త అవస్థ ఉన్నదే ఏకీభూత ఒక్కడవే ఉన్నావు. ఆ ఒక్కడవే ఉన్నావు కాబట్టి అక్కడ నీకేమైంది? మద ఆమదం సంతోష విషాదాత్మకమై ఉన్నటువంటివి అక్కడ లేవు అని అర్థం. సంతోష విషాదములు ఆ సుషుప్తులు లేవు. ఏమున్నాయంటే ఆనందభుక్కు ఆనందమయ ఆనందముగా ఉన్నావు అన్నాడు. అక్కడ స్వరూపములో ఉన్నావు కాబట్టి ఆనందంగా ఉన్నావు. ఆ ఆనందముగా ఉన్నటువంటి యొక్క నీవే మరి జాగ్రత్త అవస్థకు రాగానే ఏమైంది? మదామదం సంతోష విషాదములు భాషిస్తూ ఉన్నాయి నీకే. అక్కడ ఉన్న నీవు సంతోష విషాదములు అక్కడ లేవు. సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు కేవలం ఆనందంగానే ఉన్నావు. ఆ ఆనందంగా ఉన్నటువంటి యొక్క నీవు ఎప్పుడైతే ఈ దేహములతో తాదాత్మ్యమును పొందావో అప్పుడేమైంది? మద ఆమదం సంతోష విషాదములు రెండు కూడా నీకు యొక్క ఈ దేహమును ధరించడం కారణంగా దేహము యొక్క తాదాత్మ్యమును పొందగానే నీకేమైంది? ఈ రెండు కూడా తోస్తూ ఉన్నాయి అని చెప్పని ఆ విధముగా ఆత్మ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మయే ఇటు సూక్ష్మదేహంతోనూ సంబంధం పడి స్థూల దేహంతోనూ సంబంధం పడి వ్యవహార విధానముగా ఉన్నది. అయితే ఆ ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ యొక్క మూలం, ఆ బ్రహ్మము యొక్క స్వరూప స్థితి, ఆ బ్రహ్మము యొక్క వాస్తవిక యథార్థ స్థితి అనేది మత్ అన్యః నాకంటే కహ ఎవడు జ్ఞాతం తెలుసుకున్నటకు అర్హత కలిగి ఉన్నాడు. ఇది చివరిలో వచ్చే మాట, యముడు వాడే మాట. అది కహ ఎవడు మత్ నాకంటే, నాకంటే ఏమన్నాడు ఇక్కడ? కహ తం మదం దేవం మత్ అన్యః జ్ఞాతుం అర్హతి. మత్ అన్యః మత్ నాకంటే అన్యః ఎవడు? కహ జ్ఞాతం తెలుసుకున్నటకు అర్హతి కలిగి ఉన్నాడు. ఎవడికి కూడా సమగ్రంగా నాకంటే సమగ్రంగా తెలియగలిగేటువంటి విధానం ఎవరికి లేదు అనేటువంటి మాట ఇక్కడ ఆయన వాడుతూ ఉన్నాడు. ఏమంటారు ఈ మాటకి? కహ మత్తు నాకంటే అన్యముగా ఎవరికి కూడా అంత స్పష్టంగా తెలిసే విధానం లోకంలో ఎవరికి కూడా లేదని చెప్పనే మాట. ఇది ఒక పారమార్థికంగా మనం చెప్పుకునేటువంటి యొక్క అర్థం దీంట్లో ఉంటుంది. ఇక్కడ యముడు అని చెప్పని అంటారు. యముడు అంటే కాలుడు అని అర్థం. సరే, యముడు నచకేతసుని సంవాదము కథాంశముగా నడిచేటువంటి దాంట్లో మన తాత్వికాంశములు వస్తూ ఉన్నాయి. ఇవి రాబోయే మంత్రాల్లో కూడా ఆ మృత్యు యస్య ఉపచేషణం అనే పదం రాబోయే మంత్రాల్లో రాబోతుంది. ఇప్పుడు
ఆ బ్రహ్మమునకు మృత్యువు శాఖమట, అనగా అనుపానమట, పచ్చడట, పచ్చడి భోంచేసేవాడికి పచ్చడిలాగాట. ఆ బ్రహ్మమునకు ఈ యొక్క మృత్యువు ఉపశేషణం అన్న పదం రాబోతున్న ముందు అక్కడ చెబుతాను మీకు. ఇక్కడ కాలుడు అని చెప్పనంటే మనలో ఉన్నటువంటి యొక్క ఈ శ్వాసయే కాలము. రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాసయే కాలము. ప్రతి ఒక్క మానవునిలో కూడా ఈ కాలం అనేటువంటి యొక్క యముడు ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆయువుని హరిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుణ్ణి మృత్యువు యొక్క ముఖంలోకి తీసుకుపోతూ ఉన్నాడు. ఈ లోకములో శ్వాస యొక్క ఆశ్రయం లేకుండా ఏ దేహము లేదు. ఏ దేహమన్నా కదిలేదిగా ఉన్నదా అంటే ఆ దేహము శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నది. క్షేమ దేహమైన, నల్లి దేహమైన, పంది దేహమైన, మానవ దేహమైన, శునక దేహమైన, గార్ధప దేహమైన, గోవు దేహమైన, మానవ దేహమైన, ఏ దేహం తీసుకో శ్వాస అనేది, ఊపిరి అనేది ఉండాలన్నమాట. ఊపిరి లేకుండా, శ్వాస లేకుండా ఏ యొక్క జీవకణం కూడా ఉండే అవకాశం లేదు. ఒక పండు ఉందనుకోండి, ఆ పండు అని చెప్పి అన్నాము అంటే ఎందుకంటాం పండు అని చెప్పిన మనం ఎప్పుడంటాం పండు అని చెప్పని? దాంట్లో ఉన్నటువంటి యొక్క జీవకణం వృద్ధయింది. జీవకణం వృద్ధయి దాంట్లో కదలికలు ఏర్పడ్డాయి, దేహం ఏర్పడింది, కదలిక ఏర్పడింది. నువ్వు గనక ఆ పండుని మైక్రోస్కోపే చూడగలిగితే ఆ పండులో కొన్ని లక్షల జీవకణాలు కదులుతూ ఉంటాయి. అది చూసి తింటావా పండుని? ఒక మామిడి పండు, రసాల పండు ఉందని చెప్పనంటే ఆ రసాన్ని పిండిన గ్లాసులోకి ఏమిటది? అనేక సూక్ష్మ కణములు, జీవకణాలు వృద్ధి అయ్యాయి. వృద్ధి కావటం వల్ల అది పండు అని చెప్పని అన్నాం. అదే పండు నువ్వు అట్లాగే 4 పూటలు పెట్టు, ఒక వారం పెట్టు, ఆ జీవకణం వృద్ధి అయ్యి ఇంక దేహం పెరిగి పురుగులై బయటకు వస్తాయి. అప్పుడు వస్తాయి. అందువల్ల దాన్ని కూడా గాలి ఆడాలి. మీ ఇంట్లో కందిపప్పు ఉంటుంది కదా, ఆ కందిపప్పులో కూడా జీవకణాలు ఉన్నాయి. అవి గాలి పీల్చుకుంటూ ఉంటాయి. కాబట్టి కందిపప్పుకి నీకు గాలి ఆడాలి. గాలి ఆడితేనే ఆ కందిపప్పు నీకు రుచికరంగా ఉంటుంది. ఆడకపోయిందనుకో ముక్కుపోతుంది అది. అట్లా ప్రతి పదార్థములో కూడా జీవకణమే, అన్ని జీవకణాలే. అవి కూడా శ్వాస వదులుతూ ఉన్నాయి, పీలుస్తూ ఉన్నాయి. గాలి ఎప్పుడూ కూడా రాకపోకలన్నిటికీ కూడా ఉండాలి. ఏ పదార్థం కప్పిపెట్టే అవకాశం లేదు. కప్పిపెట్టావా అంటే అవి నశిస్తాయి జీవకణాలన్నీ కూడా. గాలి రాకపోకలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలని చెప్పేసి అని సమస్త విశ్వమంతా మొత్తం చూస్తే అన్ని జీవకణాలే, అన్ని జీవులు అన్నమాట. జీవులు లేకుండా లేదు. మనం ఆహారం రూపకంగా లోనకి ఎన్నో జీవులు లోపలికి పోతూ ఉన్నాయి, మనకు తెలియదు అంతా కూడా. ఈ విధంగా సమస్త జీవులు కూడా పరివర్తన చెంది, పరిణామాన్ని చెంది, పరిణామాన్ని చెందటం అంటే ఆ శ్వాసలు ఆడుతూ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కూడా పరివర్తనంగా చేయగలిగేటువంటి విధానమే ఆ కాలుడు ఈ శ్వాస అనే రూపముతో అన్ని జీవులలో ఉన్నాడు అన్నమాట. అన్ని జీవులలో కూడా ఆ కాలుడు అనేటువంటి యొక్క యముడు శ్వాస రూపముగా ప్రతి ఒక్క శరీరంలో ఉన్నాడు. ఆ శ్వాస ఆగిపోయిందా కాలం తీరిపోయింది, శ్వాస ఉన్నదా అంటే కాలం వానికి ఉన్నట్లే అని అర్థం. కాబట్టి ఇక్కడ యముడు అని చెప్పన్నప్పుడు ఒక యమలోకము, దేవలోకము, అతనికి ఒక పదవి, ఆయనకు ఒక విధానం అంతా కూడా అది వ్యావహారిక విధానంలో చెప్పుకున్నట్లయితే, ఇక్కడ పారమార్థికంగా అంతరార్థంగా చెప్పాల్సి వస్తే నీ శరీరములో ఉన్నటువంటి ఏ యొక్క శ్వాస ఉన్నదో ఆ శ్వాసయే కాలము, ఆ శ్వాసయే హంస, ఆ శ్వాసయే సోహము. ఆ శ్వాసకు మాత్రమే లోన ఉన్నటువంటి యొక్క బ్రహ్మముతో సంబంధం ఉన్నది. బ్రహ్మము యొక్క అనుసంధానం కలిగి ఆ శ్వాస ఆడుతూ ఉన్నది. మీకు ఈ మాట ప్రశ్నోపనిషత్తులో 3వ ప్రశ్నలో ఆ పిప్పలాద మహర్షిని ఆ వటుడు బ్రహ్మచారి ప్రశ్న వేస్తాడు. ఈ శరీరంలో నుంచి వచ్చేటువంటి యొక్క శ్వాస ఎక్కడ పుట్టి బయటికి వస్తుంది అని ప్రశ్న వేస్తే అంటాడు పిప్పలాద మహర్షి, నైనా ఈ శ్వాస అనేది ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తుందని చెప్పని అంటాడు. మీకు ఈ మాట ప్రశ్నోపనిషత్తులో 3వ ప్రశ్నలో చూసుకోవచ్చు కావాలంటే.
ఆ లాన్ నుంచి వచ్చేటువంటి యొక్క శ్వాస ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది కనుక ఈ యొక్క శ్వాస అనబడేటువంటి యొక్క వస్తువుకు సాక్షాత్ సంబంధం బ్రహ్మము. అందువల్ల మహాత్ములు అన్నారు, వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, వాయువా నువ్వు ప్రత్యక్షంగా కానవచ్చే బ్రహ్మము అన్నారు. నిన్ను ఆశ్రయిస్తే మేము నిరాకారమై ఉన్న బ్రహ్మాన్ని పొందే అవకాశం ఉన్నది. నిరాకారమై ఉన్నటువంటి నిర్గుణాత్మకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును చేరుకోవాలంటే ఎవడో కూడా స్వతసిద్ధంగా చేరే అవకాశాలు లేవు. నీ ఆశ్రయం ఉన్నట్లయితే దాన్ని చేరే అవకాశం ఏర్పడుతుంది. ఎవరైనా ఈ లోకములో మహాత్ములుగా బ్రహ్మవేత్తలుగా ఉన్నారని చెప్పనంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందగలిగారు అని చెప్పనంటే నీ ఆశ్రయం ద్వారానే. వాయురోధనాత్ లీయతే మనః జాల పక్షివత్తు రోధ సాధనం అని రమణ భగవాన్ల వారు ఉపదేశారంలో బోధిస్తాడు. వాయురోధనాత్ లీయతే మనః, ఆ మనస్సు లయం కావాలని చెప్పన్నట్లయితే వాయురోధనాత్, వాయువుని కనుక గమనించినట్లయితే ఆ వాయువుని నువ్వు కనుక ప్రాణాయామం ద్వారా కంట్రోల్ చేసినట్లయితే ఆ వాయువు యొక్క ఆశ్రయం ద్వారా నీవు ఆత్మానుభవాన్ని పొందవచ్చు అని చెప్పని అంటాడు. వాయురోధనాత్ లీయతే మనః జాల పక్షివత్తు రోధ సాధనం. ఏ విధముగా వలపడ్డటువంటి యొక్క పక్షి ఆ వలలో చిక్కుకుంటుందో అట్లా ఈ యొక్క ప్రాణమును ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళ మనస్సు కూడా నిశ్చలమై అంతర్ముఖమై ఆత్మ యొక్క అనుభవాన్ని పొందగలుగుతుంది అనే మాట రమణ మహర్షి వాడతాడు. ఇలాంటి వాటిని మీకు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి, అన్ని చెప్పే అవకాశాలు లేవు. ప్రధానంగా చెప్పుకునే విషయం ఏంటని చెప్పనంటే మత్ అన్యః కహ జ్ఞాతుం అర్హతి అని చెప్పనంటే మనలో ఉన్నటువంటి కాలుడు శ్వాస, ఈ శ్వాసయే కాలము, ఆ కాలుడే యముడు అని అంతరార్థముగా చెప్పుకున్నట్లయితే సాక్షాత్ సంబంధము బ్రహ్మముతో పడి ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస. ఈ ప్రకృతితో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువులు ఇంద్రియాలు. ఇంద్రియాల ఆశ్రయంలో ఉన్నామా ప్రకృతి అనుభవాన్ని పొందే అవకాశం ఉన్నది. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నామా పరమాత్మ అనుభవాన్ని పొందే అవకాశం ఉన్నది. అందుచేత మత్ అన్యః జ్ఞాతుం అర్హతి కహ, కాబట్టి నేనే అని చెప్పనంటే ఆ హంసయే బ్రహ్మముతో సాక్షాత్ సంబంధం పడి ఉన్నటువంటి యొక్క విషయము అని అర్థం. మనకి ఈ యొక్క అంశ యొక్క విషయం అన్ని శాస్త్రాలలో భగవద్గీతలో మీకు ఐదో అధ్యాయం పరమాత్మ చెబుతాడు. 5వ అధ్యాయంలో నాసికాగ్రం స్వం దిశశ్చాన అనవలోకయన్ అంటాడు. అది ఒక మాట వాడతాడు. ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణవు అంటాడు ఒక్కసారి 5వ అధ్యాయంలో. ప్రాణాపానవు సమౌ కృత్వా, ప్రాణాపాన వాయువులను సమంగా చేయవయ్యా అన్నాడు. నాసాభ్యంతర చారిణవు, నాస అంటే ముక్కు, అభ్యంతర లోపల ఆ ముక్కులో సంచరించేటువంటి యొక్క ప్రాణాపాన వాయువులను ఆశ్రయించి నువ్వు ధ్యానం చేయగలిగితే యత ఇంద్రియ మనోబుద్ధి, మనోబుద్ధులను యత నియమించగలిగితే యహ ఎవడో సహా అతడు ముక్త ఏవ మోక్షాన్ని పొందినవాడే అంటాడు. ఇట్లా చాలా పదాలు శాస్త్రాలలో చెప్పుకొస్తారు. కాబట్టి భగవంతునితో సాక్షాత్ సంబంధం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు కాలం, ఆ కాలమే శ్వాస, ఆ కాలమే హంస అని. ఆసీనో దూరం రజతి శయానో యాతి సర్వతః కస్తం మదం దేవం మత్ అన్యః జ్ఞాతుం అర్హతి. అది ఒక పారమార్థిక అర్థము. వ్యావహారికంగా పోయినప్పుడు మరి సమస్త దేవుల్లో ఒక నాయకుడు కాబట్టి, దివ్యమూర్తి కాబట్టి, భవ్యమూర్తి కాబట్టి, దేవతామూర్తి కాబట్టి ఆ దేవతామూర్తి ఉన్నటువంటి యొక్క దివ్య సంస్కారం కలిగి ఉన్నటువంటి యొక్క అటు యముడు నిరంతరముగా ఆ బ్రహ్మము యొక్క అవలోకన చేయగలిగేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మత్ అన్యః నాకంటే జ్ఞాతం అర్హతి, స్పష్టముగా తెలిసిన వాడు లోకంలో ఎవరు కూడా లేరు అనేటువంటి యొక్క మాట ఆయన ఎందుకు మనం చెప్పుకోవచ్చు.